హలో మామ, వెల్కమ్ టు మూవీస్ బండి. ఈ రోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 హాలీవుడ్ టు టాలీవుడ్. ఇందులో ఫస్ట్ వచ్చేసి వెపన్స్ ఇది మనకి హారర్ మూవీ. ఈ మూవీ మనకి ప్లాట్ ఏంటంటే, ఒక స్కూల్లో ఒక చిన్నపిల్లలందరూ కనిపించకుండా పోతారు, ఒక పిల్లోడు తప్ప. అసలు ఆ పిల్లలందరికీ ఏమైంది, దీని వెనకతలో ఉంది ఎవరు, అసలు అంతా ఎందుకు చేస్తున్నారు అనేది ఈ మూవీ మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి ఆ ఇన్వెస్టిగేషన్ ని ఎలా ప్రొసీడ్ అయ్యారు, అసలు అట్ ద లాస్ట్ వాళ్ళని కనుక్కున్నారు లేదా అనేది ఈ మూవీ. మనకి ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టెన్షన్ ని అండ్ థ్రిల్ ని బిల్డ్ చేస్తుంది. ఇది మనకి ప్రైమ్ వీడియోస్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ బోర్న్ మనకి ప్లాట్ ఏంటంటే, టూ డిఫరెంట్ రిలీజియన్స్ లో ఉన్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కానిస్టేబుల్ అవుదాం అనుకుంటారు. ఆ జర్నీలో వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఏంటి, ద లాస్ట్ వాళ్ళు కానిస్టేబుల్ అయ్యారా లేదా అనేది ఈ మూవీ మనకి ఎమోషనల్ గాను అండ్ ఒక ట్రూ ఫ్రెండ్షిప్ ని డైరెక్టర్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. దీనికి మార్కెన్ స్కాసెస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గాను అండ్ స్క్రీన్ ప్లే లో హెల్ప్ కూడా చేశారు. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హాలీవుడ్ నుంచి ప్లాట్ ఏంటంటే, అడ్వకేట్ సూర్యకి అనుకోకుండా ఆయన ఒక కేసు అటెండ్ అవుతారు. కేసు ఏంటి, కేసు లాస్ట్ ఆయన ఇచ్చారా లేదా అనేది ఈ మూవీ. డైరెక్టర్ ఈ స్టోరీని చాలా బాగా రాసుకున్నారు. ఎందుకంటే 2025 లో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది అండ్ చెక్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి లిటిల్ హార్ట్స్, కూడా టాలీవుడ్ నుంచే. మూవీ ప్లాట్ ఏంటంటే, కిల్ అనే స్టూడెంట్ ఎట్లో ఫెయిల్ అవుతాడు. ఎంసెట్ లో ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయిన తర్వాత ఆయన లాంగ్ టర్మ్ తీసుకుని ఒక ట్యూషన్ లో జాయిన్ అవుతాడు. అక్కడ ఆయన ఒక అమ్మాయిని చూసి పడతాడు. తర్వాత ఎట్లా లాస్ట్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు లేదా, త్రుటి జర్నీలో వాళ్ళు ఫేస్ చేసే డిఫికల్టీస్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ని చాలా బాగా రాసుకున్నారు. ఆ రెండింటి మధ్య జరిగే ఫన్ అండ్ ఎమోషన్ ని నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. మనకి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి శాండల్వుడ్ నుంచి టూ ఫ్రమ్ సో. ప్లాట్ ఏంటంటే, ఒక విలేజ్ లో అశోకకి పడుతుంది. పట్టిన తర్వాత జరిగింది, దెయ్యం ఎందుకు పట్టింది, ఈ మూవీ మనకి అండ్ ఎమోషన్ తోటి డైరెక్టర్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు ఈ మూవీ లాస్ట్ లో ఎమోషన్ సీన్ చాలా బాగుంటుంది. మూవీ మనకి స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి తూడారం. ఓల్డ్ అంబాసిడర్ కార్ ని తోలుకున్న ఒక టాక్సీ డ్రైవర్ లైఫ్ ని కొనసాగిస్తాడు. అలాంటి ఒక టాక్సీ డ్రైవర్ కి అనుకోకుండా పోలీసులు ఆ బండిని సీజ్ చేస్తారు. పోలీసులు ఆ బండి ఎందుకు సీజ్ చేశారు, దేనికోసం సీజ్ చేశారు అనేది ఈ మూవీ అమేజింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తోటి ఈ మూవీ జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి టీవీహెచ్కే ఫ్రమ్ మాలీవుడ్. ప్లాట్ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. కొన్ని టైంలో వాళ్ళు ఫేస్ చేసే డిఫికల్టీస్ ఏంటి, వాళ్ళ జర్నీ సొంత ఇల్లు పర్సీవ్ చేశారా లేదా అనేదే ఈ మూవీ మనకి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తోటి మూవీ మనకి చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఫన్ అండ్ ఎమోషన్ తోటి ఈ మూవీ చాలా బాగుంటుంది. ఇది మనకి ప్రైమ్ వీడియోస్లో అవైలబుల్గా ఉంది. వచ్చేసి మారెసన్ ప్లాట్ ఏంటంటే, దయా అనే ఒక దొంగతనం చేయడానికి ఒక ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అతను అనుకోకుండా ఒక పర్సన్ని కలుస్తాడు. ఆ పర్సన్కి అల్జమేర్స్ అని తెలుస్తుంది. ఆ పర్సన్ దగ్గర ఉన్న అమౌంట్ని దయా కొట్టేద్దాం అనుకుంటాడు. అట్ ద లాస్ట్ ఆ అమౌంట్ని దొంగతనం చేశాడా లేదా అనేది ఈ మూవీ మనకి ఫహద్ ఫాసిల్ అండ్ వడివేల్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ అండ్ మధ్య వచ్చే ఫన్ ట్రాక్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. గో అండ్ చెక్ ఇట్. ఇలాంటి అప్డేట్స్ మరింత కావాలంటే సబ్స్క్రైబ్ టు మూవీస్ బండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.